ఒకసారి మాత పార్వతీదేవి పరమేశ్వరుడితో నాథ, మానవుడి మరణాంతరము జీవుడు మరొక దేహంలో ప్రవేశిస్తాడు అని అన్నారు కదా, జీవుడు మరొక గర్భంలోకి ఎలా ప్రవేశిస్తాడు తెలియజేయండి అని అడిగింది. ఓ దేవి పార్వతి, పురుషుడు స్త్రీని కలిసినప్పుడు పురుషునిలో నుండి వీర్యము స్త్రీలోని శోణితముతో కలిసి గర్భంలోకి ప్రవేశిస్తుంది, తద్వారా పిండంగా మారుతుంది. దీనికి పురుషుడి యొక్క ప్రయత్నము, దైవ సహాయము రెండూ కావాలి. కొంతమంది భార్యాభర్తలలో ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ సంతానం కలగదు. దానికి దైవయత్నం తోడు కాకపోవడమే. అది వారి వారి పూర్వజన్మ కర్మ ఫలం ప్రకారం జరుగుతుంది. ఓ దేవి పార్వతి, ఈ సందర్భంలో నీకొక దైవ రహస్యాన్ని చెబుతాను విను. పూర్వము మానవులందరికీ పూర్వజన్మ స్మృతి ఉండేది. అందువలనే మానవులు ఎప్పటికప్పుడు తమను తాము సంస్కరించుకుంటూ అన్ని పుణ్యకార్యములు చేసి స్వర్గలోకంలో సుఖములను పొందుతూ ఉండేవారు. అందరూ స్వర్గానికే రావడం వలన స్వర్గంలో విపరీతమైన తొక్కిసలాట జరిగింది. మానవులకు స్వర్గ సుఖములు కల్పించడం దేవతలకు కష్టంగా అనిపించింది.